ఇదండి మా చిన్న జామ చెట్టు. ఇది ఎంత ఉందండి, ఎంత చిన్నగా ఉందో. దీనికి 12 కాయలు 11 కాయలు పట్టినాయండి. 12 కాయలు ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ 2 వస్తున్నాయి. అక్కడక్కడ 2 ఉన్నాయి కానీ ఊడిపోయినాయి ఎందుకో. ఇక్కడి పూత వచ్చింది. మా మినీ గార్డెన్లో గోంగూర దంచుకుంటున్నా అండి. గోంగూర పచ్చడికి ఇంత పాకుంది, గోంగూర ఉంది. మళ్ళీ ఇలా కోసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎగురు వస్తుందండి, ఫంగస్ పోతాయి. రెనపాల చెట్టు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, భూమిలో వేసింటే. ఇవి కూడా 2 ఆకులు తెంచుకుంటానండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇలా అయితే రెనపాల ఆకు తెంచుకున్నా అయిపోయిందండి. ఇక్కడ పుదీనా కూడా వచ్చింది, కొంచెం పుదీనా కూడా తెంచుకుంటున్నా. బాగుంటుంది కదా గోంగూర చట్నీలకి. విత్తనాలు వచ్చినాయండి. ఈ విత్తనాలు ఇంత చిన్నగా ఉన్న విత్తనాలు వచ్చినాయి చెట్టుకి. ఈ విత్తనాలు తీసుకొని మళ్ళీ వేరే చోట వేస్తే బాగా వస్తుంది. రెమ్మల కరేపాకు కూడా తీసుకున్నాను. తెల్లాకు మొలుస్తుంది, బచ్చల కూర, తెల్ల బచ్చల కూర. పాలాకు రాత్రి గాలికైతే విరిగిపడింది కొమ్మ, కుంపట్లు వేసినది. ఇది భూమిలో నాటుతాను. తేనండి శనపాల మొక్క అండి. ఇంత వచ్చిందండి మా గోంగూర అయితే కదా. ఆర్గానిక్ పండించుకునే గోంగూర 4 విత్తనాలు వేసుకున్నాం అనుకో, మనకు ఒక పూటకు అవుతుందండి, ఒక ఫ్యామిలీకి. మళ్ళీ కొమ్మలు పీకకుండా మొత్తము గిల్లుకున్నామంటే ఆకాకులు మళ్ళీ ఎగురు వస్తుందండి. ఇప్పుడైతే గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం పుదీనా తీసుకున్నాను, మా చెట్టు తోటలేది. కరేపాకు, రెనపాలాకు 4 ఆకులు వేసినానండి, 3 ఆకులు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. దండిగానే వచ్చిందండి, గిన్నెలో చూస్తే కనపరాలే, మంచిగా దండిగా వచ్చింది గోంగూర. మా గార్డెన్లో అది గోంగూర. మిరపకాయలు టమాటా వేగుతుంది కదా, ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఈ మిరపకాయలు అయితే చిటపట్లు ఆడుతున్నాయి. ఇక్కడ గోంగూర పెడుతున్నా, మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. మగ్గిపోయిందండి, ఉప్పు వేసాను. ఇప్పుడైతే నేను మిక్సీకి ఏం పట్టానండి, మిక్సీకి కానీ రోట్లో కానీ. రోల్ అయితే చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా పప్పు గుత్తుతోనే ఎనుపుతాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మరి నూరినాక ఎనిపినాక చూపిస్తాను, ఓకేనా. చూడండి పప్పు గుత్తితో అయినా ఎంత పర్ఫెక్ట్గా మెదిగిందో, మంచి మెదుగుతుందండి. మనం మిక్సీలో వేస్తే ఎంత గోరంట్లాక్లాక్ అయిపోతుంది, అలా టేస్టే ఉండదు. ఇలా చేసుకుంటే అయితే బాగుంటుంది. రోట్లో కానీ ఇలా పప్పు గుత్తితో కానీ ఎనుపుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయల పచ్చడి కానీ, ఇట్లా గోంగూర చట్నీ కానీ, చిన్న చిన్న పచ్చళ్ళు ఇలా నూరుకున్నామనుకో బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అన్నం పెట్టుకున్నా, ఇంకా తిని. మన ఆంధ్ర అంటేనే గోంగూరనే అంటే ఆంధ్ర కదా, గుంటూరు గోంగూర అంటారు, రాయలసీమ స్పెషల్, అందరికీ ఇష్టమైనదండి. రారాజు అంటే గోంగూర కదా. గోంగూర, వంకాయ, గుత్తొంకాయ అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఈరోజు అయితే టిఫిన్ ఏం లేదండి, ఇంకా గోంగూర చేసుకున్నామంటే రొట్టె కానీ అన్నం కానీ ఇంకా తినేసేయాల్సిందే. అంత ఇష్టం గోంగూర అందరికి కదా, ఎవరికి ఇష్టపడని వాళ్ళు ఉంటారండి గోంగూర. తిన్నాం రాండి ఫ్రెండ్స్, మీకే ఇది, ఓకేనా. తినండి. సూపర్ ఉందండి, బాగుంది. అందులో మన తోటలోది మినీ తోట గార్డెన్, ఓకేనా. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. ఇన్స్టా కూడా ఉంది, ఫాలో కండి. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఒకసారి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.